శివాని భవాని, నీ పాదాలు పవిత్రమైనవి, సహజంగానే మృదువుగా ఉంటాయి తల్లి. వీటితో తీవ్ర తిరస్కారానికి గురై నిశ్చేష్టితాలైనాయి చిగురుటాకులు, కమలాలు. అవిట అమ్మవారి పాదపద్మాలు చూసి ఒకంత ఇబ్బంది పడుతున్నాయిటండి. ఓహో, అమ్మవారి పాదపద్మాలు మనకంటే ఎంత మృదువుగా ఉన్నాయి అని. వెంటనే వనవాస వ్రత దశను ఆచరించడం మొదలెట్టాయిట. అంటే అవి ఒక చక్కటి నిరసన కార్యక్రమం చేస్తున్నాయిట బ్రహ్మదేవుడి మీద. ఎందుకంటే తమరి కంటే మృదువైనటువంటి వాటిని బ్రహ్మదేవుడు అనుగ్రహించాడని. పద్మాలేమో నీళ్లల్లో, చిగుళ్లేమో అడవిలో. వ్రత ప్రారంభంలో బ్రాహ్మణ సేవ చేయడం సంప్రదాయం కదా. హంసలను పక్షులను అందరూ కూడా సేవిస్తున్నారు. అంటే భగవద్భక్తులారా, పద్మాలు, చిగుళ్ళు ఇవన్నీ కూడాను కొంత ఇబ్బంది పడుతున్నాయిట. అమ్మ పాదాలకు వస్తున్న